ఈ ప్రెస్ మీట్కి కారణం మరి రేపు 6వ తారీఖున అవబోయే స్టాండింగ్ కమిటీ సంబంధించిన కార్యక్రమం. దానికి విచ్చేసిన మా సోదరులు డిప్యూటీ మేయర్ సతీష్ గారికి, మా కార్పొరేటర్లకి, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ స్టాండింగ్ కమిటీ అనేది జరపడం అధికార దుర్యోధన గారికి దర్శనంగా కనబడుతుంది. ఎందుకు అంటే గతంలో మేయర్గా దింపడం జరిగింది. ఆ టైంలో మన పార్టీ మీద, మన ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా గెలిచి మరి దాదాపుగా 27 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల్లో జంపు అయి జిలానీలందరూ వాళ్ళందరినీ మరి కలెక్టర్ గారికి కూడా వాళ్ళందరి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఎవరైతే రైనల విజయ్ కుమార్ గారిని లీగల్గా పెట్టారో మరి ఆయన ద్వారా విప్ జారీ చేయించి కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అది కోర్టులో కూడా ఉంది, రేపు జడ్జిమెంట్ కూడా వస్తుంది దాని మీద. అలాంటి తరుణంలో కోర్టులో ఉంటుండగా మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఎలా పెట్టారు అని చెప్పి కలెక్టర్ గారికి మన జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే మాకు విప్గా పెట్టారో రైనల విజయ్ కుమార్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు మేమందరం కలిసి వెళ్ళి కమిషనర్కి, కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది అధికార దుర్వినియోగంకి నిదర్శనంగా చెప్పడానికి ఇదే. కోర్టులో ఉన్న దానికి కూడా